శివం బజే టైటిల్ వినగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎలా కలుగుతుందో ట్రైలర్ చూడగానే అంతే ఇంపాక్ట్. ట్రైలర్ చివరికి వచ్చేసరికల్లా ఒక రకమైన ఒళ్ళంతా ఒక గగురిపాటికి గురి చేసింది ఈ ట్రైలరు. సో చాలా ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. అది దేశభక్తి కనిపిస్తుంది, మైథలాజికల్ టచ్ కనిపిస్తుంది. వీటన్నిటి మధ్యలో ఒక యాక్షన్ హీరోలాగా అశ్విన్ కనిపిస్తున్నాడు. అందమైన హీరోయిన్ దిగంగన కనిపిస్తుంది. ఈసారి కాంబినేషన్ కుదిరినట్టుంది అశ్విన్కి హీరోయిన్తో. సో అశ్విన్ అని దిగంగన ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అన్న. కుమార్ అన్న, నేను నిన్న అన్నాను, నువ్వు నన్ను అనాలి. ఈసారి అన్ని కుదిరినట్టున్నాయి ఈ సినిమాకి నీకు? లేదన్నా, అంటే మన ఫస్ట్గా హీరోయిన్ విషయంలో వెరీ మచ్ సాటిస్ఫైడ్. హ్యాపీ కదా? ఇక్కడ నేను కుదిరించుకోవటం మనకు కుదరటం అనటం కన్నా అన్న శివయ్య కుదిరించాడు. ఇది నేను 100కు 100% చెప్తా. ఒక కథ ఒక ప్రాపర్గా మనం అనుకొని మొదలు పెట్టాలంటే ఎంత టైం పడుతుందో, అది కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో నీకు తెలుసు. ఒక పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్ లేకుండా అదైతే అవ్వదు. నా దగ్గరికి కథ రావటం, నేను అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళటం, అన్నీ టకటక శివేంద్ర డిఓపి శివేంద్రకి చెప్పడం, శివేంద్ర ఒప్పుకోవటం అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. ఆయన అప్పుడు హనుమాన్కి రిలీజ్ దగ్గరలో ఉన్నాడు. ఆయన దాని ప్రకారం డేట్ సెట్ చేసి ఇదంతా ఈరోజు వికాస్ బడిస నా హిడింబ. వికాస్ ఏంటంటే ఈజ్ లైక్ నాకు ఇంకా మీరందరూ ఎలాగో తను నాకు అలాగే. ఎందుకంటే నేను ఇంట్రడ్యూస్ చేశాను హిడింబ అనే సినిమాతో, వికాస్ మ్యూజిక్ తను తీసుకొచ్చాను. ఈ రోజు తన గురించి సౌండింగ్ గురించి మాట్లాడుతుంటే నాకు ఎంత ట్రైలర్ చూసిన తర్వాత వికాస్ వర్క్ గురించి కంపల్సరీ మాట్లాడాలి. అంత బాగుంది. ఎస్పెషల్లీ లాస్ట్ పోర్షన్ ఆఫ్ ట్రైలర్కి వచ్చేసరికల్లా ఒక గగురుపాటు వచ్చేస్తుంది. వైబ్రేషన్స్ వైబ్రేట్ అయిపోయాం థియేటర్లో. నువ్వు ఏదైతే మాట అన్నావన్నా అదే మాట తమన్ అన్నాడు. తమన్ అదే మాట అన్నాడు. నేను తనేంటంటే ఆర్ఆర్ అంటే తమన్ అంటే ఆర్ఆర్ అనేవాళ్ళు. ఫస్ట్లో మనం మణి శర్మ గారిని అనుకునేవాళ్ళం. తర్వాత తమన్ దగ్గరికి నాకు దగ్గరలో ఉన్నాడు అని నేను తమన్ అడిగితే అసలు నో కరెక్షన్. మీ ఇద్దరి కామన్ కనెక్షన్ ఇంకోటి ఉంది కదా, క్రికెట్. అవునా? ఆ క్రికెట్తో కన్నా బాండింగ్ వేరన్న మా ఇద్దరిది. అంటే ఒక తెలియని ఎమోషన్. మొన్న ట్రైలర్ ముందు రోజు నన్ను చూసివాడు అంటే చాలా బాధపడ్డాడు. కళ్ళంతర్రగా అయిపోయి ఏంట్రా నువ్వు, నేను నిద్రలేదా అసలు నీకు ఏంటి అని చెప్పు అంటే, తను జనరల్గా నైట్ 2:33 వరకు షూట్ చేసి తను ఇండియన్ ఐడల్ చేసి పొద్దున్నే లెగ్స్ వచ్చేసాడు. మనం ట్రైలర్ లాంచ్ ఎవరన్నా కొంచెం లేట్గా పెడతారు, మనం 10:30కి ఆ టైం పెట్టేటప్పటికి రాడేమో అనుకున్నాను. వచ్చి ఒకటే చెప్పాడు, అసలు నువ్వు ఎనీ టైం నాకు ఎప్పుడన్నా చెప్పు వస్తానని. ఆ సపోర్ట్ నాకు దొరకటం, తమన్ నాకు ఫ్రెండ్గా దొరకటం నా అదృష్టం. అంటే ఒక దేశ రహస్యాలు అనే పాయింట్ నుంచి మొదలెట్టి ఒక మైథలాజికల్ టచ్ వరకు ఒక జర్నీ కనిపించింది ట్రైలర్లో. నీ క్యారెక్టర్ రకరకాలుగా కనిపిస్తుంది. ఒకసారి భయపెడుతున్నావు, భయపడుతున్నావు, 2 రకాల ఎమోషన్స్ కనిపించినాయి. అన్ని రకాల ఎమోషన్స్ని ట్రైలర్లో ప్యాక్ అయినట్టు కనిపించినాయి. దీనికి మేము ఎక్కువ కనెక్ట్ అవుతాం. ఇప్పుడు మీరు ఇందాక ట్రైలర్ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఈ సినిమాలో ఇది ఉంది అది ఉంది అని మీరు ఎలా అయితే చెప్పారో, ఇప్పుడు అసలు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు ప్రతిదానికి. మనం ఇన్స్టా రీల్ చూస్తాం, నవ్వుతాం, ఇన్స్టా రీల్ చూస్తాం, బాధపడతాం, ఇన్స్టా రీల్ చూస్తాం, ఇంకోటి ఫీల్ అవుతాం. అలాగే ఈ సినిమాలో మేము పెట్టుకున్న 2 hours 5 minutes కట్ అన్న, ఇందులో దేశభక్తి ఫీల్ ఉంటుంది, చిన్న ఇంకొక లేయర్ ఉంటుంది, మీరు చెప్పిన డివోషనల్, మాదొక లవ్ స్టోరీ, మాదొక ఫ్యామిలీ. అదే అడుగుదాం అనుకున్నా. ఇంత సీరియస్ సబ్జెక్ట్లో డూ యూ హ్యావ్ స్పేస్ ఫర్ రొమాన్స్ అండ్ కామెడీ ఉందన్న. అది కాకపోతే దానికి ఉంది. అది చూపించి రప్పించే సినిమా కాదు ఇది వేరే సినిమా కాబట్టి దాన్ని వేరేగా అవి కాకుండా ఇంకొక రెండు ఇంపార్టెంట్ సీక్వెన్స్లు మేము హోల్డ్ చేసాం. అది మీరు సినిమా చూసినప్పుడు మీకు 100% మీకు నచ్చుతుంది. ఎలా ఉంది దిగంగన క్యారెక్టరైజేషన్ కానీ త్రూ అవుట్ దిస్ ఫిల్మ్ జర్నీ? వాట్ డూ యూ వాంట్ టు సే? The journey has been too smooth of a journey to actually, sometimes when you work super hard for something, it feels like, oh, I worked so hard for this. But some films, the team has worked so hard already that it becomes a cakewalk for you.
Okay. Very frankly. So I think my bit of mehnat everybody else There had is done. no speed breakers for this. No, for me I think not at all. Not at all. లేనే లేవు స్పీడ్ బ్రేకర్స్ లేదు. Okay. We didn't have readings. We didn't have, oh, let's sit down and, let's work for it. I don't know why, but Apsar sir was too confident about me and I went on to his conviction. I said, great, we'll do this on set, But he knew what he wanted, right? And I learn all my Telugu dialogues. I don't take prompting, right? So for me, now a couple of films that I've done, it's become easier, right? It's not such a big of a problem. So I'm like, I'll do my lines, then I'll go on set and then he'll tell me how to do it and what to do, and it just makes my life easy. How do you manage on-set improvisations? Is it there? I don't prep. See, what happens is when you're very fixated, right, then on-set improvisations are very difficult because I already have something in my mind. I go like a blank slate. Okay. Always on set. Empty slate. Yeah. I learn my lines because I should know my lines. I can't go on set and then be like, everybody pause. I'm learning my lines. That doesn't happen. So I do my dialogues, but I go on set and everything is welcomed, right? Because if he's made a suggestion or if I have felt a certain way or sir said something can be done a certain way, I don't want to be fixated because fixation wastes a lot of time. Then you're half the time coming. It will create a lot of stress also. Yeah, and also it makes you very nervous. And I mean, set is my happy place. That is where I'm most confident. That's where I'm most happy. That's where I'm most relaxed. So there is no one bit of stress at all. And especially in this team where he knew what's happening, director knew what's happening, Sivendra sir knew what's happening. So I was feeling like a baby who's just come and being pampered and, Your most likely location on location. My most Liked location on location. where we shot the climax. It has to be that. Yeah. I don't know what that place is called, but climax, like climax. Yeah. When you see the film, you'll know. I think it's. We love your work from Hippie. How sweet. You is are that? the Thank you. most, my point of view, you are the most underrated heroine. That's have a to- good thing, actually, What in a rating way. you are giving for this underrated heroine? 5 out of 5. Come Oh, on. sweet. He is very genuine person. You won't tell like that. We like your work, when you, how you carry that character in Hippie, we love it. Apart from result, we like your performance and all that. Thank you so much. That really does mean a lot. I mean, that being my first film, I know the kind of prep that went into. It wasn't a lot of days. It was 2 weeks, right? But that getting into the language, I mean, it still makes me a little like, I wish the film had done what it, could have and should have. But like you said, sometimes, you can't really control the outcome. Yes. But it's nice that now it all comes back and then you like it, so it's okay. It justifies my work. What kind of character do you have in this character? Is it game changer and twist and turns do you have for your character? Sometimes it's the simplicity of the character where you're not trying. I mean, since you've seen those films that I've been a part of, I can tell you. He's asking about this movie. That's what I'm saying. I'm coming to that. I don't like to watch, rather act in a way where people can pick that you're acting, right? What I resonate with my role in Shivam Bhaje is that it's very simple, okay? It's very crucial. Also, it has its own depth. It's not a shallow role. It's not, oh, she's smiling, because she's supposed to, heroine entry. Hero's love interest. Yeah, so it's not Love into the love story. there is that love story, but even that has a very quirky beginning, and a very genuine, and like it gives you that lighter moment that you need in the film. దాన్ని నచ్చదు అన్న. ఇప్పుడు ఇందాక మీరు అడిగినట్టు ఏంటి దీనికి దానికి సంబంధం ఇంకేమి ఉన్నాయని అడిగారు కదా. మన రాతల్ని నడిపించేవాడు ఒకడు ఉంటాడు కదా. మన సినిమాలో శివయ్య అని ఎలా అయితే అనుకున్నామో బయట కూడా ఆయనే ఈ 4-3 లైన్స్ 4-5 స్టోరీస్ని కలిపి ఒక చోటుకి ఎలా తీసుకొచ్చాడు అనేది అసలు తన లైఫ్ని నా లైఫ్ని ఇందాడు మనం ఓపెన్ చేసిన ప్యాట్రియాటిజం సంబంధించింది అది భలే అల్లారు. మూవీ అనుకోవచ్చు. స్క్రీన్ ప్లే కూడా స్క్రీన్ ప్లే అసలు నీకు అది ఇంటర్వెల్కి మీరు అందరూ మంచి సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. అంటే నేను ఒకటి నమ్మానన్నా అది మీరు ఎంత రిసీవ్ చేసుకుంటారన్నది నాకు తెలియదు.
మీరు అప్పుడు హిడింబా అప్పుడు కూడా హిడింబా ఏంటి అని అన్నారు. లేదు, ఆ తాడి చెట్లు సీన్ చూడగానే మీకు ఫోన్ చేశాను. ఒక కొత్తదనం, నేను యాక్షన్గా ఓకే మీరు యాక్సెప్ట్ చేశారు, బట్ కంటెంట్ వైజ్గా ఒక క్యానబలిజం గురించి నేను ఫస్ట్ టైం తీసుకొచ్చిన ఘనతలో నేనే ఉంటా. మన మీరే ఉంటారు. అందుకే హిందీలో మీకు ఒక మార్కెట్ బజ్ క్రియేట్ అవడానికి హిడింబానే కారణం. క్రియేటెడ్ వెరీ గుడ్ మార్కెట్ అండ్ వెరీ గుడ్ నెంబర్స్ ఇన్ హిందీ అన్న. హిడింబా వరకు నాకు చాలా మంచి. మీరు హిడింబా 2 అనౌన్స్ చేస్తే అది టేబుల్ అడుగుతున్నారు యాక్చువల్లీ అనిల్ కనకంటి హిడింబా డైరెక్టర్ కూడా అది పాయింట్ కూడా రాశారు. జరుగుతున్నాయి డిస్కషన్స్. బట్ హిడింబా నాకు చాలా మీరు చెప్పిన కమర్షియల్ యాక్షన్ నేమ్ అయితే తీసుకొచ్చింది. అంటే హెవీ ఇమేజ్ ఏమన్నా ఈ మూవీలో క్యారీ అవుతుందా నీ క్యారెక్టర్ త్రూ? అంటే మాకు ట్రైలర్లో ఇంట్రడక్షన్ డైలాగ్ విన్న తర్వాత ఇది ఒక హెవీ ఇమేజ్ని ఏమన్నా అశ్విన్ మీద పడుతుందా? హెవీ ఇమేజ్, హెవీ లోడ్స్ ఏమన్నా ఈ సినిమాతో ఎత్తుకుంటున్నాడా? అసలు నేను ఇప్పుడు చెప్పేశాను, నేను ఎందుకు కథ చెప్పకూడదు, 2 రోజుల్లో రిలీజ్ అవుతుందని చెప్పట్లా. నాకు మీరు ట్రైలర్లో ఏదైతే చూశారో అవన్నీ ఉంటే మీరు వచ్చి చూసినప్పుడు వేరే సర్ప్రైజ్ ఉంటుంది. నేననేది ఒక ఇమేజ్ని క్యారీ చేసే క్యారెక్టర్లా ఉంటావా, లేకపోతే ఒక సింపుల్ క్యారెక్టర్ లాగా ఉంటా. సో ఆ బిల్డప్లన్నీ అవన్నీ నిజమే, అవన్నీ నిజమే. నేను చాలా సింపుల్గా ఉంటాను. అది నీకు ఫస్ట్ సీన్లోనే చూపించేస్తాను సినిమాలో. నేను ఎందుకు చెప్పట్లేదంటే అన్న, నవ్వుకుంటారు. నేను చాలా రోజులు కామెడీ సీక్వెన్స్లు చేసి చిన్న సీన్లు ఉంటాయి, చిన్న అది నాతో సినిమా నేను మ్యాక్సిమం సినిమాలో కనిపించిన 70-80% ఉంటా. అది పక్కన ఉంటే నవ్వకుండా ఉంచుతాడా మనుషులు, అది మీకే వదిలేస్తాను. అది మామూలుగా మాట్లాడితేనే ఒక 2 లైన్లు మాట్లాడంటే ఒక లైన్ ఒక పంచ్ అన్న పేలుస్తాడు. అలాంటిది అది ఈ సినిమాలో నాతో ఫుల్ లెంత్ రోల్ చేశాడు. ఒక 70 నేను కనిపించిన చోట చాలా చోట్ల తను ఉంటాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అప్సర్ డైరెక్టర్ వచ్చి చెప్పిన తర్వాత ఈ క్యారెక్టరైజేషన్లో ఇంత హెవీనెస్ ఉంది, లేకపోతే దీన్ని ఎలా తెర మీదకి ట్రాన్స్ఫర్మ్ అయింది, మనం విన్న కదా, తెర మీదకి ట్రాన్స్ఫర్మ్ అవటం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏ డైరెక్టర్కైనా సరే. అది ఎంతవరకు తను అచీవ్ అయ్యాడు? నాకు డైరెక్టర్ గారు అప్సర్ అంటం కన్నా అప్సర్ హుసేన్ అని అనగలను, చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను అన్నమాట. ఇప్పుడు అప్సర్ హుసేన్గా తను నా దగ్గరికి వచ్చి మహేశ్వర్ రెడ్డి మూలి గారు నా దగ్గరికి తీసుకొచ్చారు కథ. ఈ అశ్విన్ గారు చెప్తాను వినంగానే, డార్లింగ్ అసలు మీరు అప్సర్ హుసేన్గా ఈ కథ ఎలా రాశారు డార్లింగ్, అసలు ఈ థాట్ ఏంటి, దీంట్లో మళ్ళీ సైంటిఫికల్గా ఇలా ఎలా కలిపారు అంటే, నేను చెప్తున్నాను కదా, యాదృచ్ఛికం ఒక వైబ్రేషనే తీసుకొచ్చింది అంటానికి ఇవే నిదర్శనాలు. నేను అసలు షాక్. మన కథలు నచ్చు, అది వేరే ఒక్కొక్క కథ వింటుంటాం, ఇది ఇంకా బాగుంటుంది, ఇంకేమైనా ఉండాలని పర్ఫెక్ట్ కుదిరిందని ఓంకారన్న దగ్గర తీసుకెళ్తాం, ఓంకారన్న ఓకే చేయటం భలే ఉంది అని అనుకున్న టైంలో అప్సర్ గారితో నేను ఒకటే అన్నా, సార్ మరి ఇంత బాగుంది, దీన్ని తెర మీదకి ఎక్కించాలి, ఎలా సార్, దీన్ని ఏం చేద్దాం సార్ ఏంటి అన్నప్పుడు, మీరు చెప్పండి సార్, మీరు ఎలా అంటే అలా, నేను కాదు మంచి టెక్నీషియన్స్ కావాలనగానే మహేశ్వర్ రెడ్డి మూలి గారు ప్రొడ్యూసర్, ఆయన గతంలో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా డాక్టర్ వరుణ్ సినిమా, శివకార్తికేయన్ గారిది, విక్రమ్, కమల్ హాసన్ గారి సినిమాలు చాలా సినిమాలు చేశారు ఆయన. అవన్నీ ఆయనకి పట్టుండటం వల్ల, ఇండస్ట్రీలో నాలెడ్జ్ ఉండటం వల్ల, సినిమా మీద అది ఆ ప్యాషన్ ఉండటం వల్ల, క్వాలిటీ గురించి తెలుసు కాబట్టి ఆయన 2-3 పేర్లు అనుకుంటున్నప్పుడు నేను శివేంద్ర గారి పేరు చెప్పాను. హనుమాన్ డిఓపి మన శివేంద్ర ఇమ్మీడియట్గా ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు 1 రూపీ అడ్వాన్స్ ఇవ్వకపోయినా పర్లేదండి, ముందు శివేంద్ర గారిని లాక్ చేయండి అని చెప్పి శివేంద్ర గారి దగ్గరికి లాక్ చేయించాం. ఆ తర్వాత శివేంద్ర గారితో పాటు చోటాకే ప్రసాద్, సాహి సురేష్, ఇప్పుడు టీం చూస్తే వీళ్ళందరిని చూసిన తర్వాత బాగా వస్తుంది అవుట్పుట్ అని మేము నమ్మామన్నా. ఈ రోజున ట్రైలర్ మీరు ట్రైలర్కి ఇస్తున్న ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో, ఎస్ వీ ఆర్ స్కోర్డ్ సంథింగ్ ఫ్రమ్ ఆడియన్సెస్ అనేది మాకైతే ఉంది. ఒక్క విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాలి అశ్విన్ మీకు, ఎందుకంటే సినిమాని భుజానికి ఎత్తుకుంటాం, రెమ్యునేషన్స్ అనేది పక్కన పెట్టి, అసలు ఏంటంటే ఒక మంచి సినిమా చేద్దాం అంటే ప్రొడ్యూసర్ చివరి డబ్బులు తీసుకుంటాడు అంటారు కదా, నా తెలిసి ప్రొడ్యూసర్కి ముందు తీసుకునేవాడు నువ్వే ఉంటావు. నేను అడగలేనన్నా, బీయింగ్ నేను ఒక నేను ఆయన ఇస్తే తీసుకుంటా, లేకపోతే నేను అడగను. ఈ కైండ్ ఆఫ్ హీరోస్, ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటే ప్రోడక్ట్ ఎక్కువ షైన్ బాగుంటుంది. ఎందుకంటే ప్రోడక్ట్ బాగా కనపడాలి. నేను జనరల్గా నాకు చివరిలో ఇవ్వండి అనే అంటాను, ఖర్చులకి ఏదైనా ఇవ్వండి, చివరిలో ఇవ్వండి, అదే అంటున్నా. బాగుండాలి సినిమా అంటే, సినిమాకి బాగా వస్తే హ్యాపీ, రేపు పొద్దున్న బాగుంటే ఆయనే తెచ్చిస్తాడు, బాగోకపోతే ఇంకా నాకు నేను అది పట్టించుకోను, నాకు సినిమా బాగా రావాలి.
ఇదే ఉంటుంది నా మైండ్ సెట్ ఎంతసేపు. 4-5 సినిమాలు చేసేసి ఓకే ప్రతి చోట 4-5 రూపాయలు తీసేసుకుని మనం మంచి కారులో తిరుగుతూ వాళ్ళు ప్రొడ్యూసర్లు అన్యాయం అయిపోతే బాగోదు కదా అనే మైండ్ సెట్ అది. మరి నేను ఫస్ట్ మనకు ప్రొడక్షన్ హౌస్ ఉండటం వల్ల అది వెళ్ళిపోయిందేమో బుర్రలోకి. మెంటాలిటీ రాదు అశ్విన్, అది ఉండిపోయింది అన్న నాకు, బై నేచర్ వచ్చింది నీకు అంతే. అది ఇంకైతే అమ్మా నాన్న బ్లెస్సింగ్స్ ఓంకారం నేర్పింది అంతే. అది మనకి 8 సినిమాల్లో పెద్ద గెయిన్ చేసింది ఏం లేదు ఫైనాన్షియల్, ఏమీ లేదు. మనకి ఇందాడు ఇంటర్వ్యూలో ఎవరో అడిగారు మీరు ఏదైనా ఫోన్ కాల్ వస్తే ఏది స్కిప్ కొడతారంటే అప్పులో చేస్తే స్కిప్ కొడతారని చెప్పా. అంటే మైండ్ అలా ఉంటుంది. ఇంకా సినిమా బాగా చేయాలి, ఏముంది ఒక సినిమా మాట్లాడుతుంది అంతే. ఎగ్జాక్ట్లీ. మీ హీరోయిన్ మీ కాంబినేషన్స్లో ఎలాంటి సీన్స్ ఎలాంటి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అని అనుకోవచ్చు? అంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ సీన్ ఒకటి ఉంటుంది అన్నది మా ఇద్దరితో ఒకటి చిన్నది. నాకు నిజంగానే లవ్లో పడిపోయినప్పుడు చూడంగానే అంటే ఏంటి పిల్ల ఇందాటి వరకు బాగానే ఉంది కదా, ఏంటి ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనుకున్నా నేను. నిజంగా అంటే బయటికి తను వచ్చి చిన్న ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఇంట్లోంచి అలా బయటికి రాగానే వెళ్తూ నేను అది కూడా ఇలా తిరిగి ఒక చిన్న చూసే లుక్ ఉంటుంది. అప్పటి వరకు ఇలా తను చూసిన ఇది ఇంకొక చిన్న ఇదేంటంటే నా షార్ట్ అయిపోయింది అన్న క్లోజు చిన్నది. ఇప్పుడు వచ్చిన సీన్ గుర్తొచ్చింది తనకి. నీకు డిడ్ యూ రిమెంబర్ దట్? అదే బయటకు వస్తుంది, క్లోజ్ పెట్టారు అమ్మాయికి. అమ్మాయి కదలకూడదు, ఇంతవరకే ఉంటుంది. అమ్మాయి ఇటు కూడా కదలకూడదు, నవ్వాలి, ఎక్స్ప్రెషన్ నవ్వాలి, హెయిర్ కదలాలి. హెయిర్ ఎక్కడ అంటే ఈ జుట్టు కదలాలి, గాలి రావాలి. హ్యాండ్ నుంచి వస్తుంది. వెంటనే ఫ్యాన్ తీసుకొచ్చి నేను ఇక్కడ పట్టుకుని ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఇలా నుంచున్నా. నాకు బాగా గుర్తుంది ఈ సీన్ అయితే. ఈ అమ్మాయి ఏమో నన్ను చూస్తే ఇక్కడ ఫ్యాన్ చూస్తే ఏంటి మల్టీ టాస్క్లు అంటది. మరి నాకు కావాలి, షార్ట్ కావాలంటున్నారు, వాడెవడో మధ్యలో వచ్చి నుంచుంటే ఇబ్బంది అవుద్ది. Have that video. I'll probably post it. No, really. Before release, you post it, man. I really నాకు should. బాగా గుర్తు. He remind me of it. He's like, "Arey, heroine introduction, not like this." ఫ్యాన్ చెప్పండి పట్టుకుని నేను వచ్చి ఇలా ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టి చేసాం. మళ్ళీ అలా నా సజెషనే కదా, నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే తనకు రాదని. ఇది ఏదైనా స్క్రీన్ మీద కనపడేదే కదా. సో కోఆర్డినేషన్ బాగుంది మీ ఇద్దరి మధ్య. బాగుంటుంది అన్న. I think it just, I think when you are slightly like-minded, when you're professional, and when you're good at heart, it just clicks. You don't have to be best friends, you don't have to be friends from before, you don't have to be anything. You just have to be with an open mind, and I think with me and Ashwin it just clicked. It's like వెరీ ఎక్స్ప్రెసివ్ వాయిస్ కదా దిగంగా. వెరీ ఎక్స్ప్రెసివ్. Thank you. Thank So you. do you really consider about the combinations crush? You want to work with this hero, that hero? See, I think to be very frank, I don't think I've reached that stage in my career where I can make that decision. But inside we have the that desire of working with, I mean, who you are a fan of, I'm a fan of too. I mean, that's a given, right? That I would want to work with so many amazing people that have done great work. I watched their films, all of us have. But also right now, I think where I am, consciously, it's always about what the film is, in totality. Because one thing that I've realized that you could do your best, but if the film doesn't do what it's got to do, it doesn't click, right? I mean, you're going to watch a film as a whole. You're not going to be like, I'm only going to watch her, I'm only going to watch him. So it's very important who you... combinations do you have any combination you want to act with Junior NTR sir or all of them. Junior NTR sir, Andar Mahesh anta Babu em sir, కోరికలే Allu అందరి పేర్లు Arjun చెప్తుంది. sir, Ram Charan sir. I remember that one song of Ram Charan sir's Tappe se ek maar no? Ek baar. Sorry. Ek baar. Yeah. I think I watched that song some 50 odd times. I'm not kidding. ఆ సినిమా ఏక్ బార్ ఫస్ట్ సినిమా మన చిరుత. ఆ సినిమా అన్న నేను కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళి పొద్దున్న అక్కడ టికెట్లు దొరకపోతే మార్నింగ్ 4:30 షోకి వెళ్ళి చూశాను. నాకు ఇప్పటికీ గుర్తు ఆ సినిమా చిరుత. I watched all their films dubbed in Hindi, and not because I got into the Telugu film industry. I watched them much before as a pure audience. So that awe is always there, and I think it would be. You wish to be part of those heroes. May your words come true. Ghee shakkar in your mouth. God bless. Okay. అశ్విన్ చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు. సో దానికి ఏమైనా స్కోప్ ఉందా? ఈ సినిమాలో లేదన్న. నో డాన్స్. యాక్చువల్గా సాంగ్ ఉంది, కథకి అది ఏవే వెళ్తుందని చెప్పి మేము డిస్టర్బ్ అని చెప్పి మేమే వద్దనుకున్నాం. యాక్చువల్గా తను లాస్ట్లో చేద్దామని కూడా అనుకున్నాం, కానీ
వద్దనుకున్నాం. There is a little something, but it's more like a background song. ఎందుకంటే అది both are good dancers actually, you both are good And dancers. we both didn't get to dance. Well, how అదే unfair. నేను అనేది అదే మన లక్, మా లక్ అంటానన్న. కథను నమ్ముకొని వెళ్తే 100% మనకు ఒకటి ఇస్తుంది. డాన్స్ అయితే ఫోర్స్డ్ గా ఈ రోజున అంటే డాన్స్ వేయాల్సిన చోట వేయాలి, మనకి Forced గా ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ మనం ఏది కావాలని నాకు ఇది వచ్చు కదని మనం పెట్టుకుంటే ఇక అది ఇంకంతే. నేను అసలు అలా చేయలేను, నా వల్ల కాదు అసలు. అంటే ఇండస్ట్రీలో ఒక ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అశ్విని గురించి మాట్లాడితే ఒక గుడ్స్ ఏ సర్కిల్లో అయినా సరే ఒక పాజిటివ్ బజ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అందరూ తనవాడిగా ఫీల్ అయ్యే ఎవరైనా ఉన్నారంటే రీసెంట్ టైమ్స్లో నువ్వే. సో ఈ మూవీకి వచ్చేసరికల్లా ఒక వైబ్రేషన్స్ వేరేగా కనిపిస్తున్నాయి. అంటే ట్రైలర్ కట్ కావచ్చు, లేకపోతే మీరు రిలీజ్ చేసిన సాంగ్ కావచ్చు. ఎలాంటి రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అశ్విన్? అంటే సినిమా తర్వాత నీకు ఇది కెరియర్కి ఎలా ప్లస్ అయ్యింది అనుకుంటున్నావు? నిజం చెప్పినాను మాట, ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాడో నా ప్రొడ్యూసర్కి, ఆయన ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ వచ్చేస్తే నేను చాలా హ్యాపీ. ఆయన ఎంత పెట్టాడో నాకు ఇంకా చెప్పలేదు, నెంబర్స్ చెప్తుంటాడు, రోజుకు నెంబర్లు మారుతుంటే ఖర్చుని బట్టి. ఆయనకి వెనక్కి వచ్చేసినాయి అంటే నా అంత ఆనందపడేవాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాను ఎక్కడికో తెలియదు, అంత ఇష్టం నాకు. సక్సెస్ ఫెయిల్యూర్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్. హిడింబాకి ఒక కొత్త రకమైన జోనర్ని పరిచయం చేసావు, అది ఒక డీసెంట్ మార్కెట్ని క్రియేట్ చేసి వచ్చింది. ఆయన సేఫ్, నా ప్రొడ్యూసర్ సేఫ్. మనకి ఆహాలో రిలీజ్ అయినప్పుడు కూడా చాలా మంచి నెంబర్స్ చూసాము, హిందీలో మంచి నెంబర్స్ చూసాము, థియేటర్స్లో కూడా డీసెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. శివం బజెట్ తర్వాత ఏ అప్లిఫ్ట్? ఏం లేదన్న, నేనంటే హోప్ పెట్టుకొని అది రీచ్ అవ్వకపోతే ఇది బాధపడతానని నేను హోప్ పెట్టుకోను. ప్రతి ఒక్కరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటారు. అది నేను కథను నమ్మా, కథ నచ్చితే సినిమాని 100% వాళ్ళు పెద్ద హిట్ చేస్తారు. నాకు ఆల్రెడీ రాజుగారికి ఏదైనా సినిమాని మరి మేము అప్పుడు నేను ఎవరో కూడా తెలియదు, అలాంటి టైంలోనే కథ నచ్చి వాళ్ళు ఎక్కడో పెట్టారు రాజుగారికి ఏదైనా, దానికి సెన్సేషన్ చేసి దాన్ని సిరీస్ కింద 3 పార్ట్స్ వరకు చేసాం. ఈ రోజున నేను ఇప్పటికీ కథలు నమ్మే వెళ్తున్నా. ఆ కథ నమ్మి ఫస్ట్ నా ప్రొడ్యూసర్ గారికి ఆ పెట్టిన డబ్బులు ఆయన మహేశ్వర్ రెడ్డి గారికి వచ్చేసిందంటే సక్సెస్, పెద్ద సక్సెస్ అన్న. ఈ రోజున సినిమాలో రూపాయి పెట్టి రూపాయి వెనక తీసుకురావడం అనేది నాట్ ఈజీ జాబ్. అది ఆయనకు వచ్చేస్తే మేము పెద్ద సక్సెస్ కొట్టినట్టే. అది ఇంకా నాకు అదే పెద్ద బ్లాక్ బస్టర్. నేను చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. ఓంకార్ అనే షాడో ఇంకా అశ్విన్ మీద ఉందా? ఓంకార్ అన్న షాడో నా మీద ఉండటం కన్నా ఓంకార్ అన్న షాడోనే నేనన్నా, నేనే అన్నయ్య షాడోని. నేను ఎక్కడున్నా ఇప్పుడు ఆయన ఆలోచిస్తారు, నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నా. ఆయన మా బ్రదర్హుడ్ మీకు తెలియంది కాదు. ఆయన పేరు చెప్తే నాకు అన్నయ్య కన్నా ఫాదర్ ఫీలింగ్. నాకు అన్నీ నేను ఇది కావాలన్నయ్య అని అడిగాక ముందే నాకు అన్నీ చేసి పెట్టేస్తారు. అలాంటి బ్రదర్ దొరకటం నాకు నిజంగా అదృష్టం. అది ఇంకొకటి ఏంటంటే ఏది చేసినా షాడో అనే మాట కాకుండా ఇన్ గుడ్ వే, తప్పేం లేదు. నేనేమన్నానంటే నేను ఒక ఇదిగా వెళ్ళి ఒక రెస్పెక్ట్తో అన్నయ్య నేను ఇది చేస్తున్నాను, ఇదేమంటావు నువ్వేమంటావు, ఇది ఎలా అంటున్నా నేను చెప్పడం ఇదేముంది. ఆయన ఆ స్థాయిలో ఉండి ఆయన ప్రతిదీ నాకు కూడా షేర్ చేసుకుని, తమ్ముడు ఇది అనుకుంటున్నాను తమ్ముడు అలా చేద్దాం. ఇట్స్ లైక్ బ్రదర్హుడ్. అది మీకు ఇంక చెప్పేదే ఉంది, అది ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది అన్న. సో శివం బజే ట్రైలర్లో మాకు కలిగిన ఒక విభిన్నమైన ఫీలింగ్స్ కలిగినాయి. సో ఈ శివం బజే కూడా ఆడియన్స్ని అలాగే ఒక కొత్త రకంగా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఏదో దాచిపెట్టన్నారు, వాటి కోసం మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 100% మీ అందరికి నచ్చుతుంది. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీ అందరికీ కాన్సెప్ట్ భలే కాన్సెప్ట్తో వచ్చాడు అని అయితే అంటారు. మీ నమ్మకం నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you for all your kind words. Thank you, Kind of made Andy. my Wish you all day. the best. Thank you. Thank you.